ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతం నుండి ప్రథమ స్కందములోని 57వ పద్యం 58 వచనం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. నారాయణునకు నరునకు భారతికి నిమృక్కి వ్యాసు పదములకు నమస్కారం చేసి వచింతును దార గ్రంథంబు దళిత తను బంధంబున్. నారాయణున కున్ కు నరుణ కున్ కు భారతి సరస్వతీదేవి కిని అనగాకి ప్రొక్కి నమస్కరించి వ్యాసుని పాదముల కున్ కు నమస్కారము చేసి వచింతున్ చెప్పేదను. ఉదార ప్రకాశించే గ్రంథము దళిత ఖండింపబడిన తను జన్మ బంధములు కలది. భావము: నరనారాయణులకు నమస్కారం చేసి సరస్వతీదేవికి మ్రొక్కి వ్యాసుల వారి పాదపద్మాలకు ప్రణామం గావించి జనన మరణ బంధాలను పటాపంచలు చేసే పవిత్ర గ్రంథమైన భాగవతాన్ని వినిపిస్తాను. ఇక 58 వచనం తెలుసుకుందాం. అని ఇట్లు దేవతాగురు నమస్కారము చేసి ఇట్లని మునీంద్రులారా, నన్ను మీరు నిఖిల లోక మంగళంబైన ప్రయోజనం బడిగితిరి. ఏమిటం కృష్ణ సంప్రశ్నంబు చేయంబడు ఏ విధంబున ఆత్మ ప్రసన్నంబగు నిర్విఘ్నయు నిర్హేతుగయు అయినా హరిభక్తియే రూపంబునం కలుగు. అది పురుషులకు పరమధర్మంబగు వాసుదేవుని యందు ప్రయోగింపబడిన భక్తియోగంబు వైరాగ్య విజ్ఞానంబులం పుట్టించు. నారాయణ కథల వలన ఏ ధర్మంబు తగులవడవని అవి నిరర్ధకంబు. అపవర్గ పర్యంతంబైన పరధర్మంబునకు దృష్టశ్రుత ప్రపంచార్థంబు ఫలంబు కాదు. ధర్మంబు నంద వ్యభిచారి అయిన అర్థంబునకు కామంబు ఫలంబు కాదు. విషయ భోగంబైన కామంబున కింద్రియ ప్రీతి ఫలంబు కాదు. ఎంత తడవు జీవించు అంతియు కామంబునకు ఫలంబు. తత్వ జిజ్ఞాస గల జీవునకు కర్మంబుల చేత ఎయ్యది సుప్రసిద్ధం బదియు అర్థంబు కాదు. తత్వ జిజ్ఞాస అనున్నది ధర్మ జిజ్ఞాస ఒకట. కొందరు ధర్మంబి తత్వంబని పలుకుదురు. తత్వ విధులు జ్ఞానంబను పేర అద్వదయం పైన అది తత్వమని ఎరుంగుదురు. తత్వంబు ఔపనిషుధ చేత బ్రహ్మమనియు హైరణ్య గర్భులంచేత పరమాత్మనియు సాత్వతుల చేత భగవంతుడనియును పలకంబడు. వేదాంత శ్రవణంబున గ్రహింపబడి జ్ఞాన వైరాగ్యంబు తోడను కూడిన భక్తి చేత తత్పరులైన పెద్దలు క్షేత్రంగుడైన ఆత్మయందు పరమాత్మం బోడగందురు. ధర్మమునకు భక్తి ఫలంబు. పురుషులు వర్ణాశ్రమ ధర్మ భేదంబులంచేయు ధర్మమునకు మాధవుడు సంతోషించుటయే సిద్ధి. ఏకచిత్తంబున నిత్యంబును గోవిందు ఆకర్ణింప వర్ణింపదగును. చక్రాయుధ ధ్యానంబున ఖడ్గంబున వివేకవంతు అహంకార నిబంధమైన కర్మము తుంచివైతురు. భగవంతుని అందరి శ్రద్ధయు అపవర్గదంబగు తత్కథా శ్రవణాదులయం అందు అత్యంతాసక్తియు పుణ్యతీర్థావగాహన మహస్సేవాదులచే సిద్ధించు కర్మ నిర్మూలన హేతువులైన కమలలోచన కథలను ఎవ్వడు రతిసేయు విన్న నిచ్చగించు. వానికితరంబులెవియు రుచి పుట్టంప నేరవు. పుణ్యశ్రవణ కీర్తనుడైన ఆ కృష్ణుడు తన కథలు వినువారి హృదయంబులందు నిలిచి శుభంబులు ఆచరించు, అశుభంబులు పరిహరించు. అశుభంబులు నష్టంబులైన భాగవత శాస్త్ర సేవా విశేషంబున నిశ్చల భక్తి ఉదయించు. భక్తి కలుగా రజస్తమో గుణ ప్రభూతంబులైన కామ లోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్వగుణంబున ప్రసంబగు. ప్రసన్న మనస్కుండైన ముక్త సంగుండైన ఈశ్వర తత్వజ్ఞానంబు సిద్ధించు. ఈశ్వరుడు కానంబడిన జడగ్రథం రూపం, ఈ జడ అగ్రధన రూపం అన్నమాట అయినటువంటి అహంకారంబు భిన్నంబగు. అహంకారంబు చిన్నంబైన అసంభావనాది రూపంబులగు సంశయంబులు విచ్ఛిన్నంబులగు. సంశయ విచ్ఛేదంబైన
నానారబ్ధ ఫలంబులైన కర్మంబులు నిశేషంబులై నశించు కావున. ఇక ఈ వచనానికి భావం తెలుసుకుందాం. అని దేవతలకు గురువులకు ప్రణామాలు చేసి సూతుడు సౌనకాదులతో ఇలా చెప్పసాగాడు. మునీంద్రులారా, సమస్త విశ్వానికి శ్రేయోదాయకమైన పరమార్థాన్ని చెప్పమని మీరు నన్ను అడిగారు. దేనివల్ల నిర్విరామము నిర్వ్యాజమైనటువంటి హరిభక్తి ప్రాప్తిస్తుందో అదే మానవులకు పరమధర్మం అవుతుంది. గోవిందుని యందు సమర్పితమైన భక్తి యోగం వలన వైరాగ్యము ఆత్మజ్ఞానము లభిస్తాయి. ముకుందుని కథాసుదులకు దూరమైన ధర్మాలు సారహీనాలు. కైవలమే గమ్యస్థానమైన పరమధర్మానికి ఫలం. కనబడుతూ వినబడుతూ ఉన్నటువంటి ఈ ప్రాపంచిక సుఖం కాదు. ధర్మాన్ని అతిక్రమించని అర్థానికి ఫలం కామం కాదు. విషయ భోగరూపమైన కామానికి ఫలం ఇంద్రియ సంతుష్టి కాదు. జీవించి ఉన్నంత వరకే కామానికి ప్రయోజనం. తత్వ విచారం ఉన్నవాడికి నిత్య నైమిత్తిక కర్మల వల్ల లభించే స్వర్గాది సుఖాలు నిరర్ధకాలు. తత్వవేత్తలైన వారు అద్వైత జ్ఞానమే తత్వమని తెలుస్తారు. ఆ తత్వాన్ని ఔపనిషదులు బ్రహ్మ అంటారు. హైరణ్య గర్భులు పరమాత్మ అంటారు. శాశ్వతులు భగవంతుడు అంటారు. ఉపనిషత్తుల శ్రవణం చేత సంప్రాప్తమై జ్ఞానంతోనూ వైరాగ్యంతోనూ కూడిన భక్తి యందు ఆసక్తులైన మహాత్ములు జీవాత్మయందే పరమాత్మను దర్శిస్తారు. ధర్మానికి భక్తియే ఫలం. వర్ణాశ్రమ ధర్మాలను అనుష్ఠించే మానవ ధర్మానికి భగవంతుడు సంతోషించడయే ప్రయోజనం. ఏకాగ్రమైన చిత్తంతో నిత్యము పురుషోత్తమ లీలలు ఆకర్ణించటం అభివర్ణించటం అవశ్య కర్తవ్యం. వివేకం గల మానవులు హరిస్మరణమనే కరవాలంతో అహంకారపూరితమైన కర్మబంధాన్ని కోసివేస్తారు. ముకుందుని మీది శ్రద్ధ ముక్తిని ప్రసాదిస్తుంది. పుణ్యతీర్థాలను పుణ్యపురుషులను సేవించటం వలనే భగవంతుని కథలు వినాలనే ఉత్కంఠత ఉదయిస్తుంది. కర్మబంధాలను నిర్మూలించే కమలాశుని కథలను ఆసక్తితో ఆకర్ణించే వారికి మరేవీ రుచించవు. పుణ్యశ్రవణ కీర్తుడైన పురుషోత్తముడు తన కథలు ఆలకించే భక్తుల అంతరంగాలలో నివసించి వారికి సర్వశుభాలు సమకూర్చి అశుభాలు పోగొట్టుతాడు. అశుభ పరిహారం వల్ల భాగవత సేవ లభిస్తుంది. భాగవత సేవ వల్ల అచంచల భక్తి ప్రాప్తిస్తుంది. భక్తి వల్ల రజస్తమో గుణాలతో చెలరేగిన కామలోపాదులకు లొంగక చిత్తం సత్వగుణాయుక్తమై ప్రసన్నమవుతుంది. చిత్తం ప్రసన్నమైతే బంధాలు విడిపోతాయి. బంధరహితుడైన వానికి తత్వజ్ఞానం సిద్ధించి ఈశ్వర దర్శనం లభిస్తుంది. ఈశ్వర దర్శనం వల్ల అజ్ఞాన రూపమైనటువంటి అహంకారం దూరం అవుతుంది. అహంకారం దూరం కాగానే సమస్త సంశయాలు పటాపంచలవుతాయి. సంశయాలు తిరిగిపోగానే అశేష కర్మలు నిశేషమై నశిస్తాయి. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.